మీకు మనీ పట్ల ఈ బిలీఫ్స్ ఉంటే మీకు మనీ అయితే బ్లాక్ అయిపోతుంది. సో, ఇట్లాంటివి క్లియర్ చేసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే టాపిక్‌లోకి వెళ్దాం. మీరు ఒక మనీని ఎట్లా చూస్తున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. మనీ ఎనర్జీది ఒక వైబ్రేషను, ఒక ఎనర్జీ. అంటే మన బాడీలో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనీలో కూడా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. మీరు మనీని కాన్షియస్‌గా ఇష్టపడతారు. పాజిటివ్‌గా థింక్ చేస్తారు. కానీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో మాత్రం మీరు మనీ పట్ల హేట్‌గా ఉంటారు. సో, మనీ అనేది నాకు రాదేమో అనే డౌట్ పడుతూ ఉంటారు. మన ఫీడ్‌బ్యాక్ యూనివర్స్ ఏం తీసుకుంటుంది? మన వైబ్రేషన్ తీసుకుంటుంది. మన వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఆబ్వియస్లీ ఇట్లా థింక్ చేస్తాం వల్ల నెగెటివ్‌గానే ఉంటాయి. కాకపోతే మీరేమేం చేయాలంటే అప్పుడు మనీని లవ్ చేయాలి. మనీని అప్రిషియేషన్ చేయాలి. మీకున్న డబ్బు కొంత డబ్బన్నా ఉండి, రూ. 100 ఉండి, 200 ఉండి, దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో, మీకు వస్తున్న శాలరీకి గ్రాటిట్యూడ్ చెప్పాలి. అంతేగాని నాకు శాలరీ తక్కువ వస్తుంది, సో నాకు లైఫ్ సరిపోవట్లేదని ఇట్లా అంటే ఇట్లా ఉండటం వల్ల మీరు లైఫ్‌ని హేట్ చేస్తున్నారు. హేట్ అంటే మీరు ఫియర్ జోన్‌లోనో, డౌట్ జోన్‌లో ఉంటారు. సో, ఫ్రీక్వెన్సీ లో ఉంటుంది. దానివల్ల మీరు మనీని అట్రాక్ట్ చేయలేరు. మనీని అట్రాక్ట్ చేయాలంటే మనీని పట్ల అప్రిషియేషన్ ఉండాలి. మీకు 10,000 శాలరీ వచ్చినా, రూ. 1,00,000 శాలరీ వచ్చినా సరే దానికి గ్రాటిట్యూడ్‌గా ఉండాలి. సో, నాకు ఎంతో కొంత వస్తుంది, కొంతమందికి అది కూడా లేదు అనే గ్రాటిట్యూడ్ ఉందనుకోండి, ఆటోమేటిక్‌లీ మనకి ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. ఆటోమేటిక్‌గా మనకి మల్టిప్లికేషన్ అవుతుంది మనీ అనేది. సో, ఎప్పటికప్పుడు మనం మనీని ఎట్లా చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మన మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. మనీ పట్ల, మనీ సంపాదించే వాళ్ళ పట్ల, బిజినెస్ మ్యాన్ పట్ల మనం వెయిట్ అయితే చేయకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళని ఇంకా చెప్పాలంటే వాళ్ళకి లైక్ చేయాలి. నేను కూడా అట్లా అవ్వాలి అనే చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మనీ బ్లాక్స్ అనేవి పోతాయి సబ్‌కాన్షియస్ లెవెల్స్‌లో. మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తారు. కాన్షియస్ బ్రెయిన్ ప్రకారం మనం 5% మాత్రమే కాన్షియస్ బ్రెయిన్ ఉంటుంది. 90% మాత్రం సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఉంటుంది. సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌ని మాత్రమే మన బాడీ తీసుకుంటుంది. సో, ఎట్లా వైబ్రేట్ అవుతున్నాం అన్న దాన్ని బట్టే మన రిజల్ట్స్ ఉంటాయి. మన యూనివర్స్ ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుంటుంది. మన వర్డ్స్, మాటలు ఇవన్నీ తీసుకోదు. సో, ఎట్లా వైబ్రేట్ అవుతున్నాం, మన బ్రెయిన్‌లో ఏమేమి క్రియేట్ అవుతున్నాయి అనేది మాత్రమే తీసుకుంటుంది. సో, ఎప్పుడూ కూడా ఇట్లానే ఆలోచించండి. నేను మనీ మ్యాగ్నెట్‌ని, నాకు మనీ ఈజీగా వస్తుంది, నేను హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ప్రోగ్రామింగ్ జరగాలి మనకి. అప్పుడు మాత్రమే మనీ బ్లాక్స్ పోయి అబండెన్స్ వస్తుంది. చాలా మంది మనీకి గ్రాటిట్యూడ్‌గా ఉంటారు. వాళ్ళకి ఈజీగా మనీ వస్తుంది. మన క్లయింట్స్ కూడా చాలా మంది మనీ పట్ల హేట్ అయితే ఉంటుంది. సో, వాళ్ళకి మేము చెప్పాము, ప్రోగ్రామింగ్ చేసాం. ఇప్పుడు వాళ్ళకి మనీ 3 డేస్, 4 డేస్‌లో హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఆపర్చునిటీలు వస్తాయి. అండ్ సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఇట్లా అయితే ఉంటుంది. మీరు మనీ పట్ల ఎట్లా చేస్తున్నారన్న దాన్ని బట్టే నా మన రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా మనీని మీకు దగ్గర ఉన్న 200 ఉండి, 100 ఉండే దానికి తీసి థ్యాంక్‌ఫుల్‌గా చెప్పుకుంటాం. మనకి ఒళ్ళు కూడా ఉంటుంది. మన కింద పడిపోతే మనీని తీసుకొని ఇట్లా అనుకుంటాం. సో, ఇట్లానే ఉండాలి. మీరేమో మనీ నాకు తక్కువ వస్తుందని హేట్రెడ్‌గా, మన లైఫ్ పట్ల హేట్రెడ్‌గా ఉంటే రిజల్ట్స్ కూడా హేట్రెడ్‌గా ఉంటాయి. మన ఫ్రీక్వెన్సీ, వైబ్రేషను మాత్రమే యూనివర్స్ తీసుకుంటుంది. అదే ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. ఎప్పుడు కూడా మనీ పట్ల కైండ్నెస్‌తో, లవ్‌తో ఉండండి. అప్పుడు మనీ అన్ని విధాలుగా వస్తుంది. ఇన్ కేస్ మీకు మనీ లేకపోయినా సరే మనీ వస్తుందన్న హోప్‌తో ఉండండి. నాకు మనీ వస్తుందని రాసుకోండి. నాకు మనీ లేదనే సంగతి, మీ దగ్గర మనీ లేదనే సంగతి మీ సబ్‌కాన్షియస్ తెలియకూడదు. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదో ఉంటుందో అదే బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోండి. మనీని అయితే హేట్ చేయొద్దు. అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లవ్, కైండ్నెస్‌గా చూడండి, లవ్‌గా చూడండి, కేరింగ్‌గా చూడండి. అప్పుడు మాత్రమే మనకి మనీ అన్ని వైపుల నుండి వస్తుంది. సో, ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే. మనమైతే క్వాంటమ్ మనీ మేనిఫెస్టింగ్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాం. సో, దాంట్లో డీటెయిల్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మనం ఎట్లా ఉండాలో, ఎట్లా వైబ్రేషన్ పెంచుకోవాలి, ఏ సమస్యకైనా సరే క్వాంటమ్ మేనిఫెస్టింగ్‌లో పరిష్కారం ఉంటుంది. ఎగ్జామ్స్‌కి కానీ, జాబ్‌కి కానీ, హెల్త్‌కి కానీ, ఎవ్రీథింగ్‌కి. మీరు ఏ సమస్య ఉన్నా సరే మనకైతే కాల్ చేస్తే మనకైతే రిసీవ్ చేసుకొని వాటికి పరిష్కారం అయితే వెతుకుతాం. వితిన్ 10 డేస్‌లో మనకు రిజల్ట్స్ వస్తాయి. సో, కింద డిస్క్రిప్షన్‌లో నెంబర్ అయితే ఉంటుంది. దానికైతే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.